వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ హబ్గా మార్చేందుకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సౌత్ కొరియా పర్యటనలో ఉన్న లోకేష్ సియోల్లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక భవిష్యత్తును మార్చేసే అత్యంత కీలకమైన అంశాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ భేటీలో టాప్ కొరియన్ బ్రాండ్స్ లక్ష్యంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కే, ఏఎస్ఐపి, ఏపీఏసీటీ, ఓసాట్ లాంటి గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ చిప్ దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్కు రప్పించడమే టార్గెట్గా లోకేష్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0లకు అనుగుణంగా ఈ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాయబార కార్యాలయం సహకారం అందించాలని కోరారు. రెడీ టు యూజ్ క్లస్టర్లు, స్మార్ట్ టౌన్షిప్ పై చర్చ జరిగింది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీ సిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలలో రెడీ టు యూజ్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని లోకేష్ స్పష్టం చేశారు. శ్రీ సిటీలో కొరియా ఎన్క్లేవ్ రెడీ అని లోకేష్ వెల్లడించారు. కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన కొరియన్ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం శ్రీ సిటీలో ఒక సరికొత్త ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్ ఆతిథ్యం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని లోకేష్ ప్రకటించారు. అలా అడ్వాన్స్డ్ స్కిల్స్ కొరియా కనెక్ట్ పై కూడా చర్చించారు. ఐఐటి తిరుపతి, ట్రిపుల్ ఐటీ, శ్రీ సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో విద్యార్థులకు గ్లోబల్ లెవెల్ నైపుణ్యాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ, డిస్ప్లే టెక్నాలజీస్ విభాగాల్లో కొరియా అనుసంధాన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు ప్రత్యేక సహకారం కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి ఊతమిచ్చేలా మరికొన్ని కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. ప్రధానంగా ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ, షిప్ యార్డ్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కనెక్ట్లో భాగంగా కియా, హ్యుందాయ్, మోబిస్ ఆటో ఈవీ క్లస్టర్ను మరింత విస్తరించడంపై చర్చించారు. ఏపీలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో హెచ్డి హ్యుందాయ్ తరహాలో మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఫ్యూచర్ ఎనర్జీలో భాగంగా భారీ స్థాయిలో బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపనకు స్వాగతం పలికారు. స్పెషల్ అట్రాక్షన్గా ఏపీ కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ కొరియా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొరియా ప్లస్ భారత్ కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక ఏపీ కొరియా డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ నెల 10న సియోల్లో నిర్వహించబోయే ఇన్వెస్టర్ రోడ్ షోలో ప్రభుత్వాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలకు దారి తీసేలా రాయబార కార్యాలయం ప్రత్యేక చొరవ చూపాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి నారా లోకేష్ కొరియా పర్యటనతో ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.